కన్నీళ్లతో దేవుని వాక్యాన్ని విత్తే వారికి సంతోషగానముతో పనలు పరలోకంలో జీవ కిరీటాలు, మహిమ కిరీటాలు ఇవ్వడమే కాకుండా నక్షత్రాల వలె ప్రకాశిస్తారట. ప్రవీణ్ పగడాల్ గారిని చంపేశారని నేను నమ్ముచున్నాను. ఆయన ఒక నక్షత్రంలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఒకవేళ మనం ఏదో పాస్ అయిపోయి పరలోకం వెళ్తాం దేవుడి కృపను బట్టి. నువ్వు ఒక ఆత్మను కూడా రక్షించలేదు, ఎవరికి సువార్త చెప్పలేదు, పోనీ ప్రభు కొరకు శ్రమలు అనుభవించావా, అది లేదు. ఏదో నార్మల్గా బ్రతికావు, దేవుడి కృపను బట్టి పరిశుద్ధతను మాత్రం కాపాడుకున్నావు. సో ఏదో చిన్న చిన్న మంచి కార్యాలు చేసావు, పరలోకం వెళ్ళావు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు 10th క్లాసు 35 మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉంటారు, 50 మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉంటారు, 100కి 600కి 600 వచ్చినాయట ఒక అమ్మాయికి. ఎవరికి